హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ లైఫ్ విత్ దివ్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము ఇవాళ దిండిగల్లో ఉన్న పాదాల శంభు మురుగన్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది అనుకోకుండా స్టార్ట్ అయిన సడన్ ట్రిప్. సో అందుకని ప్రిపరేషన్ కూడా ఏం లేదు, బ్లైండ్గా అట్లే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళేసి వద్దామని చాలా రోజుల నుంచి అంటున్నారు మా హస్బెండ్. సో అందుకని ఇంకా బయలుదేరిపోయాము అంతే. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలా స్టార్ట్ అయ్యాము. మేము రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 10:30, 11 అయ్యింది. సో చూస్తున్నారుగా, మనం ఆల్మోస్ట్ దిండిగల్ దగ్గరలోనే ఉన్నాము. రీసెంట్గా ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిందండి. తమిళ యాక్టర్స్, తెలుగు యాక్టర్స్ చాలామంది ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ కరుంగళి మాల చాలా ఫేమస్. 4mm, 6mm, 8mm అని దొరుకుతుంది. సైజ్ని బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మాల చాలా ఫేమస్. దారిలో వచ్చేటప్పుడు వ్యూ, గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా. సో ఈ ఓవరాల్ జర్నీలో మేము వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ ఒక మౌంటైన్ కనిపిస్తుంది సార్, ఆ క్లౌడ్స్, ఆ మౌంటైన్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకు. అండ్ మనం ఇంక ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఇంకొక 2 kilometers, 3 kilometersలో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది టెంపుల్ సరౌండింగ్స్ అండి. టెంపుల్ సరౌండింగ్స్ అయితే మొత్తం అంతా జొన్న తోటలు, భలే ఉందండి. అసలు రష్ ఎక్కువ లేదు. మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ రష్ ఉండింది. అందుకని మేము గబగబా దర్శనం చేసుకొని వద్దామని వెళ్ళిపోయాం లోపలికి. యాక్చువల్లీ లోపల మెయిన్ టెంపుల్ లోపలికి కెమెరా అలౌడ్ లేదు, కానీ బయట ఇక్కడ శివుడు కూడా పాతాళంలోనే ఉంటారు. సో అందుకని దీన్ని పాతాళ మురుగన్ టెంపుల్ అని అంటారు. అయితే ఇక్కడ నార్మల్గా మనము అయ్యప్ప స్వామి టెంపుల్స్ అన్నీ కొండ మీద ఉంటాయి, కానీ ఇక్కడ ఈ పాతాళ మురుగన్ టెంపుల్ మాత్రం 14 steps కిందకు ఉంటుంది, అంటే కింద భాగంలో ఉంటుంది. అందుకని దీన్ని పాదాల మురుగన్ టెంపుల్ అని అంటారు. మేము అక్కడి నుంచి తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ అక్కడ చూస్తే మధురై ఇక్కడ నుంచి 60 kilometers ఉంది. అందుకని దర్శనం చేసుకొని వెళ్దాము అని బయలుదేరాము. రోడ్డు మాత్రం భలే ఉంది అసలు, మొత్తం హైవేనే. అండ్ వ్యూ కూడా మస్తు ఉంది చూడడానికి. అయితే ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఆ గ్రీనరీ కానీ, ఆ క్లౌడ్స్ కానీ, క్లైమేట్ కూడా అంత సన్నీగా లేదు మేము వెళ్ళేటప్పుడు. యాక్చువల్లీ మధుర మీనాక్షి టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, తర్వాత మళ్ళీ 4 o'clock నుంచి నైట్ 10 వరకు. కానీ మేము కరెక్ట్గా మధురై వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ 12 o'clock, 12:20 అయిపోయింది. ఇంకో 20 minutesలో మాకు డోర్స్ క్లోజ్ చేసేస్తారు, ఎంట్రీ గేట్స్ క్లోజ్ చేసేస్తారు. సో ఇంకా అందుకని చాలా ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది. మా అదృష్టమేమో కానీ అక్కడ ఎవరో, మేము నార్మల్గా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు, టెంపుల్కి వెళ్తున్నారా అని అడిగారు. అవునండి అని అంటే 12:40కి క్లోజ్ చేసేస్తారండి, తొందరగా వెళ్ళండి అని అన్నారు. లేకపోతే మాకు అసలు తెలిసేది కూడా కాదు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మాకు ఫోన్స్ లోపలికి అలౌడ్ లేదని తెలియదు. ఫోన్స్ తీసుకొని వెళ్ళాము. అక్కడ ఫోన్లు పెట్టడానికి మళ్ళీ అక్కడ ఒక 5 minutes అయింది. నేను, మా హస్బెండ్, బాబు ముగ్గురం వెళ్ళాం కదా. ఇంకా నేను, మా బాబు లోపల నిలబడితే మా ఆయన తొందరగా వెళ్ళి ఫోన్స్ పెట్టేసి వచ్చారు. అప్పటికే టైం అయిపోయింది. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయామని ఇంకా అక్కడ పోలీస్ని అడిగితే ఆయన అలౌ చేస్తానులేండి, వెయిట్ చేయండి అని అన్నారు. ఇంకా అప్పుడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ గేట్స్ క్లోజ్ చేసేసారు. మాది లాస్ట్ ఎంట్రీ యాక్చువల్లీ 12:30 దర్శనానికి. సో అలాగా మాకు కొంచెం టైం సేవ్ అయింది. కానీ దర్శనం మాత్రం బాగానే అయింది. లోపల అరౌండ్ 2 hours దర్శనం అయిపోయింది. 50 rupees నార్మల్ దర్శనం. అండ్ 2 temple దర్శనం కావాలి అంటే లోపలే 2 temples ఉన్నాయి.
2 టెంపుల్స్కి దర్శనం కావాలి అంటే 100 రూపీస్, ఏదైనా ఒకే టెంపుల్ అని అంటే 50 రూపీస్. సో మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. సో మాకు అమ్మ దర్శనం అయింది, స్వామి దర్శనం కూడా అయింది. దర్శనం మాత్రం చాలా బాగా అయింది మాకు. మీరు ఎవరైనా మదురై వెళ్ళాలి అనుకునే వాళ్ళు, మదురై దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి గేట్స్ క్లోజ్ చేస్తే ఓపెన్ చేయరు మళ్ళీ. కానీ లోపల టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు చెప్పొద్దులేండి, అది డిఫరెంట్ వరల్డ్ లాగానే ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే అంత పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా బయట అంతా మార్కెట్ లాగా ఉంది కొంచెం, అండ్ బయట అంతా షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది. ఇక్కడ మా వాడికి రిమోట్ కార్ కొన్నాం మేము. వాడు తెగ అల్లరి చేస్తున్నాడు, నాకు కారే కావాలి అని అంటే రిమోట్ కార్ కొన్నాము. ఫిక్స్డ్ రేట్ అండి, ఏం తగ్గివ్వరు అసలు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ బయలుదేరి వచ్చేస్తున్నాము. కానీ మీరు మదురైలో టేస్ట్ చేయాల్సిన బెస్ట్ ఫుడ్ ఏంటి అని అంటే, మదురైలో ఒక జ్యూస్ చాలా ఫేమస్ అండి, అసలు ఎక్కడైనా దొరుకుతుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. దాని పేరు జిగర్దండ అంటారంట. ఎంత బాగుందంటే అసలు చెప్పొద్దండి. ద మోస్ట్ టేస్టియస్ట్ జ్యూస్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్ అని నాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది అసలు. అమేజింగ్ అంటే అమేజింగ్ అసలు. అండ్ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదామని బెంగళూరు బయలుదేరాము. సో వ్యూస్ కూడా అలాగే ఉన్నాయి, ఫుల్ ఆఫ్ లష్ గ్రీన్ అసలు మౌంటైన్స్ కానీ అన్నీ ఫుల్ లష్ గ్రీన్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా వర్షాలు అవి స్టార్ట్ అయ్యాయి కదా. అమేజింగ్గా ఉండింది ఈ ట్రిప్ మాత్రం మాకైతే. ఈ వ్యూ మీరు కూడా కొంతసేపు ఎంజాయ్ చేయండి. మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:32 అయిపోయిందండి. ఫుల్గా ఆకలి వేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిందే. మళ్ళీ అసలు ఏం మధ్యలో తినలేదు. ఇంకా అందులో 12:40కే దర్శనం క్లోజ్ అనేసరికి ఏం ఆలోచించలేదు, ఉరుకులు పరుగుల మీద లోపలికి వెళ్ళిపోయాము అసలు. ఇంకా మమ్మల్ని చూడొద్దండి, కాళ్ళు అయితే ఓ రేంజ్లో కాలుతున్నాయి, కానీ మాకు ఆ స్పీడ్లో తెలియలేదు. నా కాళ్ళకైతే చిన్న చిన్న బొబ్బలు వేసినాయి. కానీ బెంగళూరులో చాలా చల్లగా ఉందండి, కానీ ఇక్కడ మదురైలో మాత్రం చాలా వేడిగా ఉంది. టూ మచ్ ఎండలు ఉండే. టెంపుల్లో కెమెరా అలౌడ్ లేదు కాబట్టి మాకు ఎక్కువ క్యాప్చర్ చేయడానికి ఏం దొరకలేదు. సో ఇంకా అందుకని ఇంకా వెంటనే రిటర్న్ బయలుదేరిపోయాం మేము. ఇంకా అక్కడి నుంచి ఫుల్ ఆకలి వేస్తుందని చెప్పాను కదండి, అందుకని ఇంక ఇక్కడ ఫుడ్ హబ్ అనేది ఉంది, అందుకని ఇక్కడ ఆగాము. యాంబియన్స్ మాత్రం భలే ఉంది. ఇక్కడ లవ్ బర్డ్స్ ఉన్నాయండి, భలే క్యూట్గా ఉన్నాయి. మా అంశగడ అయితే ఇంకా నేను ఇక్కడే నిలబడతాను మమ్మీ, నా ఫుడ్ ఇక్కడికే తీసుకొని రానని మస్తు అల్లరి చేసిండే. ఇంకా బలవంతంగా లోపలికి తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఇదైతే కూర్చొని నిద్రపోతుంది పిట్ట అయితే. భలే క్యూట్గా ఉండేనండి, చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా లోపలికి వెళ్తే ఫిష్లు కూడా ఉండే, చాలా బాగుండే. ఇంకా మా ఆయన కార్ పార్క్ చేసి ఇంకా ఫుడ్ తినడానికని బయలుదేరిపోయాము మేము. ఇది ఇవాల్టి షార్ట్ అండ్ స్వీట్ ట్రావెల్ అండి. అదే మార్నింగ్ టు ఈవినింగ్ ట్రిప్ అనమాట. ఈవినింగ్ 8 o'clock కల్లా ఇంటికి చేరుకున్నాం. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల 5K సబ్స్క్రైబర్స్ దాటామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.